సో మీ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ దసరా టు ఎవ్రీబడి. సో మీ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ దసరా టు ఎవ్రీబడి. తీన కార్లు తీసుకుని లోపలికి వెళ్దాం అయిపోదా. సో ఆయన వైజాగ్లో ఉన్నప్పుడు ఇది వేసుకుని బీచ్ రోడ్లో మామూలుగా కాదు, చాలా ఏంటంటే సో ఈ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆకలేస్తుంది, ప్రసాదం కోసం వెయిటింగ్ మేమంతా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఆ సాంబార్ వచ్చి కొల్లూరు మూకాంబిక టెంపుల్లో స్పెషల్ సాంబార్ అన్నమాట. మై మోస్ట్ ఫేవరెట్ సాంబార్. అయ్యిందా లేదా? అయ్యింది చూడు, అదే స్పూను. సూపర్ ఉంది. హాయ్ హలో, వెల్కమ్ టు కీర్తి జయధనుష్ యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ దసరా టు ఎవ్రీబడి. అండ్ ఈవేళ కొంచెం గ్యాప్ తర్వాత ఒక మా వ్లాగ్తో వస్తున్నాం మళ్ళీ ముందుకి. సో మా ఇంట్లో ఈవేళ విజయదశమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. సో ముందుగా మీ అందరికీ తెలిసింది, అందరూ స్నానం చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇక్కడ పూజ చేసుకుంటున్నాం. పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా కార్లన్నిటిని కూడా రెడీ చేయడం ఈ వీడియోలోనే చూపిస్తాము. అంతేకాకుండా ఈవేళ కీర్తి ఒక స్పెషల్ డిష్ మీకు చూపించబోతుంది, పండగ స్పెషల్, అది కూడా చూడండి. అండ్ లాట్ ఆఫ్ అల్లరి గోల అంతా కూడా మన ఎపిసోడ్లో ఉండడం కామనే. సో జస్ట్ ఎంజాయ్, ఓకే. సో పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు మీ అందరికీ కీర్తి మనం రెడీయా? కిందకి వెళ్ళి పూజ చేద్దామా? ఓకే, కిందకి వెళ్ళి పూజ చేద్దాం వెహికల్స్ అన్నిటికి. ఓకే రండి రెడీ. సో వైట్ కార్లు కదా, ఇంతకుముందు ఏంటంటే తెలియకుండా బొట్లు పైన బాగా రాసే ఓం అవన్నీ రాసేవాడిని, పెయింట్ అబ్జర్వ్ చేసేసేది. సో ఆ కలర్ పోయేది కదా, షేడ్ అవుతుంది. సో అందుకే జాగ్రత్తగా మనం ఏంటంటే ఈ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ సింబల్స్ దగ్గర, తర్వాత ల్యాంప్స్ ఓపెన్ అవుతాయి కదా అక్కడ, తర్వాత లోపల వినాయకుడికి వాటికి బొట్లు పెట్టడం బెటర్. సో మీరు కూడా అది జాగ్రత్త పడండి, ఎందుకంటే మెటాలిక్ కలర్స్ బ్రైట్ కలర్స్ అయితే అంత అబ్జర్వ్ చేయదు, కానీ ఈ వైట్ ఏంటంటే ఎక్కువ వెంటనే అబ్జర్వ్ చేస్తుంది, పసుపు కుంకుమ ఇవన్నీ. సో ఇలాగా మా కార్ పేరు ఇది మహాలక్ష్మి, ఇది గజలక్ష్మి. సో అట్లా పేర్లు పెట్టుకున్నాం మేము. సో ఇది మహాలక్ష్మి, తర్వాత ఇది గజలక్ష్మి అని పేరు పెట్టుకున్నాము. సో అలాగా యాక్చువల్లీ రివర్స్లో ఉంటే బాగుంటుంది, కానీ ఇది ముందు వచ్చింది కదా, సో దీనికి మహాలక్ష్మి అని ఆల్రెడీ పెట్టేశాము. సో అందుకు ఇది గజలక్ష్మి అని పెట్టాను. సో ఇది మా డాడీని బాగా సెక్యూర్ చేసి తీసుకెళ్తూ ఉంటుంది. నేను ఎక్కువ తిరగరు, మోస్ట్లీ కార్ కొని ఎన్ని రోజులు అయిందో తెలియదు, కానీ ఆల్రెడీ దీనికి పచ్చడి చేశారు. అందులో తిరిగింది మొత్తం కలిపి 5,000 కిలోమీటర్లు లేదు. 5 years అవుతుందా, 4 years అవుతుందా? 2 years 3 years అవుతుంది. 3 years పైన అవుతుంది. మీరు ఆల్రెడీ వ్లాగ్ చూసారు కదా కొనేటప్పుడు. 3 years 3 years అవుతుంది. సో వెరీ నైస్ కార్. ఆయన అయితే ఇంకా ఇందాకలే చెప్తున్నారు అన్నమాట, ఇంకో కొత్త కార్ కావాలని అప్డేటెడ్. సో చూద్దాం ఈ ఇయర్ మరి అమ్మవారి బ్లెస్సింగ్స్తో మరి కొత్తగా అప్డేట్ చేద్దాం. ఎలక్ట్రికల్ కార్ ట్రై చేద్దాం. మీ అందరూ కూడా కామెంట్స్లో పెట్టండి, ఎలక్ట్రికల్ కార్ అయితే ఎలా ఉంటుందో ఏంటో అనేది కామెంట్స్లో పెట్టండి. అందరూ చాలామంది మంచిది అంటున్నారు, కొంతమంది బ్యాటరీ అది ఇది ఏదో చెప్తున్నారు. సో నేను కూడా థ్యాంక్ యూ. సో నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఏ కార్ బెటరో మీరైతే కామెంట్స్లో పెట్టండి డాడీకి. ఆయన యూసేజ్ అయితే చాలా తక్కువ, మోస్ట్లీ నాకు తెలిసి రోజులో ఒక 30 kilometers తిరుగుతారు, అక్కడ 10 kilometers to 15 kilometers తిరుగుతారు, అంతకన్నా ఎక్కువ తిరగరు. ఆయనకి ఏంటంటే జస్ట్ అప్డేట్ చేయాలి అనేది ఉంది. మనం ఎంత కష్టపడి వేసినా ఆబ్వియస్లీ వెళ్ళే స్పీడ్కి ఊడిపోతాయి. బట్ ఇవాళ పండగ కదా, ఈరోజు కూడా మనం దాన్ని ప్యాంపర్ చేయకపోతే కరెక్ట్ కాదు.
సో అమ్మ డిఫరెంట్ సైజెస్లో తయారు చేసింది. సో మనకు కావాల్సినంత కరెక్ట్గా సరిపడేటట్టు. బయట మార్కెట్లోకి వెళ్తే మామూలుగా లేవు రేట్లు, వాసిపోతున్నాయి. సో ఇది మచ్ బెటర్ అనిపించింది. కొత్త కార్కి బాగానే డాడీ ప్రిపేర్ అయిపోయారు. సో మీరందరూ కూడా సజెషన్స్లు ఇవ్వండి, ఎందుకంటే కార్లు ఈ మధ్యలో నేను అసలు ఫాలోఅప్ చేయట్లేదు. ఒక్కసారి ఎండివర్ కొన్న తర్వాత నాకు వేరే ఏ కారు కూడా నచ్చట్లేదు. అంత బాగుంది ఆ కారు, మార్చాలని కూడా నేను అనుకోవట్లేదు. అదే డాడీ మీకు అందుకోసం నేను ఈ మధ్యలో ఆ కారు కొనేటప్పుడు ఎక్కువ అన్ని వీడియోస్ యూట్యూబ్లో అన్నీ చూసామండి. సో ఇప్పుడు ఏమున్నాయి కూడా ట్రెండింగ్ నాకేం తెలియదు. సో మీరు డాడీకి జస్ట్ ఒక 10 to 20 కిలోమీటర్స్ తిరుగుతారు, ఆయనకి ఎలక్ట్రికల్ కార్ బెటరా లేదా నార్మల్ పెట్రోల్ కార్ బెటర్ కూడా సజెషన్స్లు ఇవ్వండి. లోపలన్నీ పూలు పెట్టేశారా? అగరబత్తి వెలిగిద్దామా మరి? నిమ్మకాయ కట్టేది అక్కడ దాని బైక్. మా డాడీ బైక్ మామూలుగా ఉండదు, ఒకప్పట్లో పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న బైక్ టైప్లో ఉంటుంది అది. సో మీ అందరూ కూడా ఎలాగా ఇంటి దగ్గర వాహనాలు లైక్ మీకు నచ్చిన ఐటమ్స్ అన్నిటిని మీకు సెక్యూర్ చేసే ప్రతి ఐటమ్ని మీరు ఎలా పోస్ట్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, తీన కార్లు తీసుకుని లోపలికి వెళ్దాం. అది పద. సో ఇది మా నాన్నగారి పాత బైక్. సో ఆయన వైజాగ్లో ఉన్నప్పుడు ఇది వేసుకుని బీచ్ రోడ్లో మామూలుగా కాదు, చాలా ఏంటంటే సో ఆయన కూడా ఇప్పుడు ఓజీ ఫీవర్లో ఉన్నారు. ఏంటంటే తగ్గేదేలే అంటున్నారు. ఓజీ స్టైల్లో ఆయన సినిమా చూసినప్పటి నుంచి మళ్ళీ బైక్ని ఇప్పుడు రిపేర్ చేసి స్టార్ట్ చేసి మొత్తం హైదరాబాద్ అంతా తిరగాలని ఫిక్స్ అయ్యారు, అంతేనా? సో ఇది ఆయన స్వీట్ మెమరీ కోసం ఇక్కడే ఉంచేసాము దీన్ని. అయితే లైక్ దీన్ని రిపేర్ చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఇది రిపేర్ అంటే బ్యాటరీ ఆఫ్ అయిపోయింది అంతే నాకు తెలిసి, అందుకని ఇంకే రిపేర్ లేవుగా. బ్యాటరీ ఒకటి అదొక్కటే వేయాలి. బైక్ మాత్రం కొనమని ఏం అడగలేదు, ఎందుకంటే ఆయనకి ఇప్పుడు కారే కొంచెం బెటర్ కనుక ఈ చిన్న రౌండ్కి ఇది ఓకే. నెక్స్ట్ ఇంకా కనిహాకి వెహికల్ వచ్చే టైం అయిందా? నీకు లైసెన్స్ వచ్చిందా? కనిహాకి ఇదే అంట, నీకు తాతయ్య గిఫ్ట్ అంట. కాలేజ్కి వెళ్ళేసరికి సో ఈ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆకలేస్తుంది, ప్రసాదం కోసం వెయిటింగ్ మేమంతా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. నిమ్మకాయ ఎక్కర్లేదు డాడీ, ఇది ఆల్రెడీ నిమ్మకాయలు కట్టాంగా. పాప రోడ్ అంతా మరి నిమ్మకాయలు అయిపోతాయి. మనం తొక్కెళ్ళిన తర్వాత ఇంకెవడైనా తొక్కాడు అనుకో మళ్ళీ అనవసరంగా ఇబ్బంది. వేరే అయిపోయింది పూజ ఇక్కడ. సరే పూజ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. అండ్ మన పైకి వెళ్ళి స్పెషల్స్ కీర్తి చేసే స్పెషల్స్ ఏంటో సాంబార్ చేస్తుందంట. అది కూడా నాకు ఇష్టమైన సాంబారు, అది ఇక్కడెక్కడ దొరకదు. మంగళూరులో అమ్మవారి దగ్గర మూగాంబిక టెంపుల్లో చేసే సాంబారు. సో కీర్తిని అడిగాను నాకు అది చేయగలవా అని. సో కీర్తి అన్ని విధాలుగా ట్రై చేస్తుంది. ఫస్ట్ రోజు ఈవేళ మూగాంబిక భగవతి క్షేత్రంలో ఉన్న సాంబారే చేయబోతున్నారు. ఓకే, సో అయితే చేద్దామా? రెడీ. అయితే కీర్తి అది ఎలా చేస్తుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అల్టిమేట్ ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్ది, కంపల్సరీగా మీరు ట్రై ఇవ్వండి. సో ఈరోజు పండగ రోజు స్పెషల్ సాంబార్ చేస్తున్నాను. ఆ సాంబార్ వచ్చి కొల్లూరు మూకాంబిక టెంపుల్లో స్పెషల్ సాంబార్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ టెంపుల్కి వెళ్తాం కదా, సాంబార్ అయితే చాలా బాగుంటుంది. అది మా ఆయన గారికి అంటే ధనుష్ గారికి చాలా ఇష్టం అన్నమాట సాంబారు. సో ఆయన కోసం ఈరోజు నేను కూడా చెయ్యాలి అని నేర్చుకున్నాను. సాంబారు ఎలా చేయాలి ఏంటి అని నేను కూడా చూసి ఈరోజు చేయబోతున్నాను, మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా
ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇది ఫస్ట్ టైం అమ్మవారి టెంపుల్ సాంబార్ స్పెషల్ చేస్తున్నాను పండగ రోజు, ఆయనకి ఇష్టం అని. ఆయన తిన్నాక ఎలా ఉంటుందని మీకు చెప్తారు. ఇప్పుడైతే నేను ఏమేమి యూస్ చేస్తున్నాను చెప్తున్నాను మీకు. పంకిన్, కుకుంబర్, క్యారెట్, బీన్స్, బీరకాయ, దోసకాయ, కొంచెం కొత్తిమీర. సో ఇవన్నీ నేను కుక్కర్లో వేసుకొని మన సాంబార్ పప్పు కూడా వేసి కుక్కర్లో పెట్టేస్తాను. సపరేట్గా విజిల్ తీసుకుంటాను వెజిటేబుల్ పప్పుని. ఆ తర్వాత టొమాటోని మిక్స్ చేయను, టొమాటోని సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను. ఇది ఫ్రై అవ్వాలి. సో ఇంకా మసాలా, సాంబార్ మసాలా ఏంటంటే ఏం యూస్ చేస్తున్నానంటే ధనియా, జీరిగా, బ్యాడ్గా మెంషిన్కాయ, గుంటూరు మిర్చి అండ్ కోకోనట్ 1/2 కప్, అంటే 1 స్పూన్ ధనియా ఇక్కడ పెట్టుకున్నాను సపరేట్గా. సో ఇలా ధనియా, జీరిగా ఇవన్నీ మీకు నేను అంటే చెప్తున్నాను ముందుగానే, ఫ్రై చేస్తున్నప్పుడు కూడా చూపిస్తాను. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవాలి. మెయిన్ మసాలా ఇదే, కరివేపాకు. ఈ మసాలాతోనే అది టేస్ట్ వస్తుంది. కొంచెం చింతపండు కూడా నానపెట్టుకున్నాను, చింతపండు లేకపోతే సాంబార్ లేదు కదా. ఆ తర్వాత ఎండింగ్లో కొంచెం ఏంటది బెల్లం కూడా వేస్తాను స్వీట్నెస్కి. సో ఇప్పుడైతే ఫస్ట్ కుక్కర్లో ఇవన్నీ పెట్టుకుంటాను. అత్తయ్య వచ్చి పాయసం చేస్తున్నారు పండగ అనేసి, బుజ్జమ్మ కూడా కుకింగ్ చేస్తున్నారు, మావయ్య అందరూ వెయిటింగ్ ఫుడ్. సో ఒక్క 10 మినిట్స్లో రెడీ చేసేస్తాను. సో ఇప్పుడు పప్పు, వెజిటేబుల్స్, వాటర్ ఇలా వేసి ఇప్పుడు మిక్సీ అంటున్నా, అక్కడ మిక్సీ చేస్తుంటే కుక్కర్ని పెట్టేస్తున్నా. సో మీరు కూడా అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది సాంబారు. మ్యాంగ్లూర్ స్పెషల్ అండ్ కొల్లూరు మూకాంబికమ్మ సాంబార్ స్పెషల్. ఇలా ఇది 2 విజిల్ వచ్చేసరికి మనం మసాలా పౌడర్ని రెడీ చేసుకుందాము. ఇది టొమాటో పెట్టుకుంటా, ఇది మసాలాకు పెట్టుకుంటా. ఫస్ట్ అయితే టొమాటో కూడా ఫ్రై చేసేసుకుందాము. ఆల్రెడీ వాష్ చేసి కట్ చేసుకున్నాను. మీడియం టమాటో సరిపోతుంది, నేను పెద్ద తీసుకున్నాను కాబట్టి ఇందులో కొంచెమే తీసుకుంటా. ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం టమాటా వేసుకుందాం. సో అందరూ రుద్వేద్ ఎక్కడా అని అనుకుంటున్నారు కదా, రుద్వేద్ ఎక్కడా, వాడు అల్లరి కనిపించట్లేదు అని. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు రుద్వేదు, అక్కడ సిస్టర్స్ అందరూ వచ్చారు కదా, వాడు ఇక్కడికి రాలేదు. అక్కడ బ్రదర్స్ ఉన్నారు, బాయ్స్ టీమ్ అంట, అక్కడ ఆడుకోవాలంట. సో ఇది బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. అందరికీ మీకు నా బ్యాంగిల్ చూపించలేదు కదా, ఇదిగోండి. ఎలా ఉంది, సింపుల్గా రెడీ అయ్యాను. చూడీదార్ వేసుకున్నాను, అంటే కిచెన్లో కుకింగ్ ఉంటుంది ఈరోజు అని. శారీ కట్టుకోలేదు. సో ఎలా కనిపిస్తున్నానని చెప్పండి. నాకైతే డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఈ పిండి వంటలు ఇవన్నీ ఏంటంటే ఇలాంటి ఫెస్టివల్ అప్పుడు ఎవరైనా తినడం కంపల్సరీ మ్యాండేటరీ. నేను మాత్రం ఆ ఫిట్నెస్ మనకి అది బాడీలో ఫ్యాట్ ఎక్కకుండా ఉండాలంటే ఒక పెద్ద సీక్రెట్ ఏంటంటే ఏ ఫుడ్ తినే ముందైనా ఈ యాపిల్ సైడ్ వినిగర్ ఉంది కదా, ఈ వినిగర్ ఒక 2 స్పూన్స్ వాటర్లో వేసుకొని స్ట్రాతో తాగాలి. ఎందుకంటే పళ్ళు మళ్ళీ కొంచెం సెన్సిటివ్ అయిపోతుంది, అంతేకాకుండా కలర్ షేడ్ కూడా మారిపోతుంది. తాగితే 5 మినిట్స్ ముందు ఈ ఎంత ఆయిల్ ఫుడ్ తిన్నా ఏం తిన్నా అది వెంటనే మెటబాలిజం అయ్యి మనకి ఫ్యాట్ ఎక్కకుండా హెల్ప్ అవుతుంది. సో ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి. ఇలాంటి ఎప్పుడు స్కిప్ చేయలేనప్పుడు అయితే ఎస్పెషల్లీ ఫాలో అవ్వండి ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ ఉన్నప్పుడు. సో నాకు అలవాటు అయిపోయింది కనుక నేను ఇంత మెషర్మెంట్ వేసేసుకున్నా. 2 టేబుల్ స్పూన్స్ ఇస్ ఇనఫ్, ఇంత ఇనఫ్. అండ్ దాంట్లో వాటర్ పట్టుకోవడమే. ఇది చాలా మంచి ఫ్యాట్ బర్నర్ నిజంగా, చాలా మంచిది. అండ్ యాపిల్ సైడ్ వినిగర్ వల్ల ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. విత్ మదర్ నేను చూపించా కదా, అదే బాటిల్ కొనుక్కోండి ఇంకా బెటర్. అండ్ ఆ స్ట్రా ఏది, స్ట్రా ఎక్కడ పెట్టామా? స్ట్రా ఇదిగో 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 ఇక్కడ పెట్టారు సార్ రుద్వేద్ దగ్గర. ఇది రుద్వేద్ గడి కబోర్డ్, ఇది స్పెషల్ ఐటమ్స్ అన్ని రుద్వేద్కి వాడే ఐటమ్స్ అన్ని ఇటు సైడ్ కీర్తి పెట్టుకో. సో ఇలా స్ట్రా తీసుకోవడం, ఇవాళ మా ఇచ్చినంత బామ్మలు అడవలేదు.
సో ఇలా స్ట్రా తీసుకోవడం, పళ్ళుకి తగలకుండా డగడగడగడం తాగడమే. టేస్ట్ అలా ఇలా ఉంటుంది. ఎక్కడైతే బాగా స్వీట్గా టేస్ట్ ఉందో అదైతే హెల్తీ కాదు, కొంచెం చేదుగా ఇలాగ ఉంటే కష్టంగా అది హెల్తీగా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ టిప్ని మిత్రం మీరు ఫాలో అవ్వండి, యూ విల్ డెఫినెట్లీ థ్యాంక్ మీ. ఇంకేంటిది సాంబారు పరిస్థితి? మసాలా రెడీ అయితే సాంబార్ రెడీ. ఇది రెడీ అయితే సాంబార్ రెడీయా? కానండి. సో ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉండిందో చెప్తా ఈ లోపల. సో ఇగో వడలు చేసింది అమ్మవారి కోసం ప్రసాదం. అండ్ దిస్ ఇస్ పోహా, ఎందుకంటే పోహా పులిహార, రైస్తో పులిహార కాకుండా పోహాతో చేసుకున్నాం. సో దట్ క్యాలరీస్ 50% తగ్గిపోతాయి. ఇది రైసే, పోహా కూడా రైసే, బట్ ఏంటంటే రైస్లో ఉండే అన్ని క్యాలరీస్ రావు పోహాకు వచ్చేసరికి, ఎందుకంటే ఇది డ్రై అయ్యి వస్తుంది కనుక. సో ఇలాంటి చిన్న చిన్న షఫల్స్ చేసుకుంటే ఈజీ. గారెలు కూడా చూసారా, ఎక్కువ క్వాంటిటీ లేదు మా ఇంట్లో, మ్యాక్సిమం ఒక్కొక్కటో రెండు తింటారు, ఎక్కువ ఉన్నాయంటే ఎక్కువ తినేస్తా అని. సో అందుకే క్వాంటిటీ కూడా మనం ఎప్పుడు తక్కువ కుక్ చేసుకుంటే తెలియకుండానే మనం ఒక డైట్ ప్రాసెస్ని చేయొచ్చు. సో క్వాంటిటీ అనేది కొంచెం కాంప్రమైజ్ అవ్వండి, ఎక్కువ చేసుకోకండి. ఓకేనా? డన్. సో ఇదిగోండి, ఇది ఫ్రై చేసుకున్నాను. ఈ సాంబార్లో స్పెషల్ ఏంటంటే ఆనియన్ వాడను, గార్లిక్ వాడను. టెంపుల్స్లో ఎప్పుడు వాడరు ఆనియన్ అండ్ గార్లిక్. ఇలా ఫ్రై అయ్యాక మిక్సీ జార్కి తీసుకోవాలి. సో దానికి కాంబినేషన్ బెండకాయ ఫ్రై మా బుజ్జమ్మ చేస్తుంది. మా బుజ్జమ్మ వంటలు చాలా బాగా చేస్తుంది. 3 లేకపోతే ఇంక మామూలుగా ఉండదు ఉప్పు, 3 ఉంటే చాలా బాగా చేస్తుంది. సో ఇవాళ కూడా పాపం తన ఇంట్లో పూజలు ఉన్నా ఏమన్నా చేసుకుని మా కోసం వచ్చేసింది. థ్యాంక్ యూ బుజ్జమ్మ. థ్యాంక్ యూ సార్. ఇంకా ఋగ్వేద్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, అక్కడికి వెళ్తుంది కీర్తి, వాడిని కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాం. అక్కడ కూడా పూజ ఉంది. ఇది చూడండి, నేను బాయిల్ అవుతుంది పైకి. తర్వాత ఆ మసాలాకి కోకోనట్ కూడా వేసుకోవాలి. కోకోనట్ కూడా మిక్స్ చేసుకుంటున్నాం. మా ఆవిడ హార్డ్ వర్క్ చేస్తుంది కనుక ఒక గారె తినిపిస్తున్నాను. ఆకలిస్తూ ఉంటుంది. క్రిస్పీగా బాగుంది కదా, చాలా బాగుంది అమ్మా. గారె అదిరిపోయింది. బుజ్జమ్మ నువ్వు చేసావా, మమ్మీ చేసిందా? బుజ్జమ్మ గారె అదిరిపోయింది. బుజ్జమ్మతో హోటల్ నేను తీసుకుంటాను, ఇంకోటి హోటల్ పెట్టేసి. సో కన్యా కొరికేసి నాకు ఇచ్చింది కూడా, ఎందుకంటే నాకు చిన్న ముక్కే కావాలన్నా. ఇలా కొరికేసి ఇచ్చే వాళ్ళని ఏమనాలి? అండ్ సేమియా కూడా చేశారు. ఆ సేమియా షుగర్ ఫ్రీతో చేశారు. సో దట్ మనం ధైర్యంగా తినొచ్చు. మ్యాక్సిమం నీకు తెలిసిందా షుగర్ ఫ్రీ అని అనవసరం చెప్పాను, చాలు. షుగర్ ఫ్రీ అలాగే ఉంటుంది, టేస్ట్ ఎలా ఉన్నా షుగర్ ఫ్రీతో తినండి, స్వీట్ క్రేవింగ్స్ కొంచెం తగ్గుతాయి. వాడకూడదు, అందులో స్టీవియా షుగర్ ఫ్రీ ఉంటుంది, స్టీవియా అని రాసి ఉంటుంది, లేదా మాంగ్ ఫ్రూట్ది ఏమైనా ఉంటుంది, అవే వాడండి. అది కూడా ఎప్పుడైనా రేర్గా ఇలాంటి స్వీట్స్ ఇలాంటి పండుగలు స్కిప్ చేయలేనప్పుడు అది వాడడం బెటర్. మీరు అందరూ అనుకోవచ్చు డేట్స్ బెల్లం ఇవన్నీ కూడా వాడచ్చు కదా అని, అవన్నీ కూడా ఇన్సులిన్ స్పైక్ చేస్తుంది, అది కూడా అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇది చేయండి. సో డెఫినెట్గా బెటర్ స్కిప్ అవుతుంది. సో ఇది ఇందాక టమాటా ఫ్రై చేసుకున్నాను కదా, ఇదిగోండి వెజిటేబుల్ ఇలా విజిల్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసిన టమాటాని వేస్తున్నాను. చాలా మంచిదండి, అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఇదిగోండి, ఇది మసాలా, నేను రుబ్బుకున్న మసాలా. ఇప్పుడు ఈ మసాలాని అందులో సాంబార్ మసాలా, ఇదే మెయిన్, మిక్స్ చేసుకుంటున్నా. సో సాల్ట్ వేయాలి, సాల్ట్ వేయలేదు, ఇప్పుడు వేస్తున్నా. అంటే చూసుకొని వేద్దామని. సాల్ట్, చింతపండు రసం.
చింతపండు రసం ఎక్కువ పడదు, ఎందుకంటే ఆల్రెడీ టమాటో వాడాను కాబట్టి పులుపు చూసుకొని వేసుకోవాలి. చింతపండు నానబెట్టుకున్నాను, రసం వచ్చింది. దీంట్లో నేను 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. అండ్ ఇందులో నేను పసుపు కూడా వాడలేదు, ఆనియన్ వాడలేదు, గార్లిక్ వాడలేదు. సాల్ట్ కరెక్ట్ ఉందా చెక్ చేద్దాం. ఇదిగోండి కలర్ చూడండి. యాక్చువల్లీ ఇందులో మనం బ్యాడ్గా అండ్ గుంటూరు యూస్ చేస్తాం కదా, ఒక ఆరెంజ్ కలర్లో వస్తుంది. సో ఇలా అన్నీ వేసాక ఇదిగోండి బెల్లం వేస్తున్నాను. ఇలా సాంబార్ బాగా ఇదవ్వాలి, మసాలా అంతా బాగా దానికి బాయిల్ అవ్వాలి. 5 minutesలో అయిపోతుంది. తాలింపు వేసేస్తే సాంబార్ రెడీ. సో ఇప్పుడు సాంబార్కి తాలింపు పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్, ఆవాలు, కరివేపాకు, ఇంగువ ఇలా మిక్స్ చేసుకొని. సాంబార్ స్మెల్ వస్తుందా అని సాంబార్లో వేస్తున్నా. సో ఇది సాంబార్. అయినా టేస్ట్ చూడాలి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. చాలా హెల్తీ అండి. ఇందులో మీరే చూసారు కదా అన్ని వెజిటేబుల్స్ ఉంటుంది. సో మీరు ట్రై చేసి తినేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అని టేస్ట్ చూస్తావా, ఎలా ఉంది చెప్తావా? మై మోస్ట్ ఫేవరెట్ సాంబార్ అయ్యిందా లేదా? అయ్యింది చూడు, అదే స్పూను. సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అల్టిమేట్. థ్యాంక్స్. ఇష్టమైన సాంబార్ చాలా బాగుంది. వేడి నిజంగా చాలా బాగుంది. ఇలాగే తినేయచ్చు, తాగేయచ్చు కూడా, అంత బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అని. సో మరి ఋగ్వేదం చూపిస్తున్న వాళ్ళకి తీసుకెళ్తాను ఇప్పుడు అక్కడికి. మీరు కూడా ఈ సాంబార్ని ట్రై చేయండి. ఈవేళ చేయాలని లేదు, మీకు ఎప్పుడు ఖాళీ ఉందంటే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఓకే ఓకే సరే అయితే గైస్, మరి ఇక్కడ నేనైతే బాయ్ చెప్తున్నాను. మీకు మళ్ళీ కీర్తి మా ఇంట్లో ఋగ్వేద్ని మన మెయిన్ హీరోని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అక్కడ. ఓకే అక్కడ వాడు వెయిటింగ్, ఫోన్ మీద ఫోన్. సో మనం అక్కడికి వెళ్ళిపోదాం పదండి. రమ్మంటే రానంటున్నాడు, ఎందుకంటే అక్కడ అంతా వాడికి కావాల్సిన పిల్లల గ్యాంగ్ అంతా అక్కడే ఉంది. సో అందుకోసం రమ్మంటే రావట్లేదు. ఏమేనంటే నువ్వే నా దగ్గర రా అని చెప్తున్నాడు. సరే అయితే బాయ్ బాయ్. పదండి అక్కడికి వెళ్ళిపోదాం. ಏನ್ ಮಾಡ್ತಿದ್ಯಾ ಕನ್ನ? ಪೂಜಾ ఇక్కడ నా జాగ్రత్త, అంత దూరం వెళ్ళొద్దు, అక్కడ స్నేక్ ఉందంట. ఋగ్వేద్ స్నేక్ ఉంది, అంత దూరం వెళ్ళొద్దు. స్లో స్లో స్లో. హాయ్ లియో. ఏంటది కన్నా? ఐస్ క్రీమ్. దాంతో ఐస్ క్రీమ్ ఏం ಮಾಡ್ತಿದ್ಯಾ ಮಂಜಕ್ಕ? చూసావా, ఐస్ క్రీమ్ కాదది. పూజ అవ్వాలి.
ಟೂ ವೀಲರ್ ಇರು ಲೆಮನ್ ಇದ್ ಮಾಡ್ಬೇಕು. ಹ್ಯಾಪಿ ದಸರಾ, ಹ್ಯಾಪಿ ಬಾಯ್. సో ఇవ్వండి మా రుద్వేల్ హీరో బాబు ఇక్కడ ఉన్నాడు. దగ్గరకు రాకన్నా. సో అదిగోండి మీ హీరో ఇక్కడే ఉన్నాడు. పండగ పూట కూడా స్నానం చేయకుండా కంపు బట్టలతో కంపుగా ఉన్నాడు. చెప్పానా నీ సీక్రెట్స్? టైగర్ తీసుకుంటుంది ఇదిగో. అల్లరి చేస్తున్నాడు ఇక్కడ. అప్పకి విష్ చేసావా? హ్యాపీ విజయదశమి. సరే నువ్వు హ్యాపీ విజయదశమి చెప్పు అందరికి. హ్యాపీ దసరా. ఈ టైగర్ బొమ్మ కోసం ఆడు అల్లరి చేశాడు, తీసుకొచ్చేసాము. ఇంకేంటి చెప్పు అందరికి. సరే అందరికి నేను మిస్ అయ్యాను. ఫస్ట్ విష్ చే అప్పతో పాటు. అప్ప దగ్గరకు రాకన్నా. సో అందరూ హ్యాపీ విజయదశమి అని చెప్పు అందరికి. హ్యాపీ దసరా చెప్పుకోనే. సో మీ అందరికి రుద్వేల్ కూడా హ్యాపీ దసరా చెప్తున్నాడు. సో మా పండగ ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి, అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరికి ఉండాలి. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కీర్తి జయధనుష్ యూట్యూబ్ ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ కి, మీ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి మీకు నచ్చితే. అండ్ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్ చెప్పు కన్నా. లవ్ యూ ఆల్.